చూడండి 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 4వ వచనం. శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. గమనించారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే దేవుని పిలుపు, కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు ఏ విధంగా ఉంది మన పట్ల, ఏమై ఉంది, ఎలా ఉండాలని ఉంది. చూడండి, ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు, కాబట్టి మీరు క్రైస్తవులమైన మనందరము, మొదటి వచనం అందరూ దయచేసి చూడండి, వచనంలో వాక్యం చూడండి అందరూ. మీరు సమాధానమును బంధము చేత, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవులు ఏం కలిగి ఉండాలి? దేవుని పిలుపు, క్రైస్తవులుగా పిలువబడిన, దేవుని ప్రజలుగా పిలువబడిన మనము సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు, చూడండి, శ్రద్ధ కలిగిన వారై సమాధానముతో ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చూడండి, మన పిలుపులో ఏ విధంగా మనము క్రైస్తవులుగా ఈ లోకంలో ఉండాలి. దేవుని పిలుపు మన పట్ల ఎలా ఉందంటే, ఆ పిలుపులో, దేవుని పిలుపులో ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక, ఒక నీతి, ఒక పరిశుద్ధత, ఒక నియమము, ఒక నిబంధన, ఒక క్రమము ఆయన పిలుపులో ఉంటుంది. అందుకనే ఆ పిలుపుకు తగిన జీవితం. 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. చూడండి, క్రైస్తవులమైన మనము అందరూ గమనించండి, స్త్రీలు పురుషులు, యేసు ప్రభువును నమ్ముకున్న మనము, చిన్నలైనా పెద్దలైనా, పెళ్లిగారువైనా, యవ్వన స్త్రీలైనా, వృద్ధులైనా, ఎవరైనా ఎలా ఉండాలి? మన పిలుపుకు తగినట్లు మన క్రైస్తవ జీవితము, క్రైస్తవ మాటలు, క్రైస్తవ ప్రవర్తన, మన జీవితము ఎలా ఉండాలి? తగినట్లుగా వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని పిలుపుకు తగినట్లుగా ఉంటేనే మనము క్రైస్తవులము, క్రైస్తవ రాండ్రము, దేవుని ప్రజలము. లేకపోతే ఆ పిలుపుకు తగినట్లు లేని జీవితము, ప్రవర్తన మనదైతే మనము ఆ పిలుపుకు లోబడిన వాళ్ళము కానే కాదు. చూడండి ముందుకి, 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం. ఎలా మనము క్రైస్తవులుగా దేవుని పిలుపు మన పట్ల ఏంటంటే, 3వ మాట దీర్ఘశాంతం. చూడండి, దేవుని వాక్యం జాగ్రత్తగా రండి, అటు చూడగలి. మోడరేట్ చదివేసి
ఎవడా బటన్ నొక్కని ఎవడా?